వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఇన్ఛార్జి ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆకుల హనుమంతరావు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇన్ఛార్జ్ ఎంపీపీ ఆకుల హనుమంతరావు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు, రాజకీయ నాయకులు, అధికారులు ఇన్ఛార్జి ఎంపీపీ హనుమంతరావు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నిదర్శనంగా మరి ఇక్కడ మన శాసనసభ్యుడు మునితాల జగన్మోహన్ రావు గారు కానివ్వండి, మరి ఎమ్మెల్సీ అను కుమార్ గారు కానివ్వండి, మరి ఆ రోజున వారు మాట ప్రకారం మరి 2 సంవత్సరాలకి మరి అన్న కృష్ణ గారిని మార్చుకొని ఆ రోజు మాట వాగ్దానం చేశారు. మరి ఆ మాట ప్రకారం మరి ఆయన గారు మరి రాజీనామా చేయించి కొత్తగా మరి ఎంపీపీగా ఎన్నుకోవడం అనేది కూడా చాలా మరి మంచి కార్యక్రమం. మరి అలాగనే బడుగు బలహీన వర్గాలకి మరి పెద్దపేట వేస్తూ మరి వాళ్ళ రోజున మరి బీసీలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ మరి ఆ రోజున అన్న మాట ప్రకారం మరి కాపు సామాజిక వర్గమైన మన గ్రామాల్లో అందరికీ కూడా మరి యువత అనేది సంతోషకరం. మరి ఇక్కడికి వచ్చిన కొండారెడ్డి గారికి, మరి శివనాథ్ గారికి, వచ్చిన ఎంపీ రాము గారికి, మరి ఎండిఓ గారికి అందరూ కూడా పేరున మరి ధన్యవాదాలు తెలుస్తూ మరి ఇదే స్ఫూర్తిని మరి ఆయన గారు అన్ని గ్రామాలు కూడా మరి చేయగలిచి అందరూ అన్ని గ్రామాలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని మనసారి కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో ఫాలో అయ్యాం. కొండారెడ్డి గారికి, అలానే సర్పంచ్ గారికి, కాబోయే ఎంపీపీ గారికి, అందరికీ ఎంపీటీసీ అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మాట తప్పదనేది ఆ పార్టీకి చెల్లిందని. అంతకుముందు ఎంతమంది ఎంపీపీలు చేశారు. ఒకసారి ప్రమాణ స్వీకారం చేశాక మళ్ళీ ప్రమాణ స్వీకారం అయ్యాక మళ్ళీ తెప్పకుండా ఉండాలి. ఎన్నో ఇక్కడున్న ఎంపీపీలు కూడా మేము చూసాం. అంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు. మేము ఇచ్చి మాట ఇచ్చి తప్పిన ఎంపీపీలు ఉన్నారు. కానీ దానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఇలా పార్టీ మాట అనుకుంటే, మాట కమిట్మెంట్గా ఉంటే ఎంతకాలం సరే ముందు ఇంకో 2 సంవత్సరాలు అనుకుంటే దానివల్ల ఒరిగేది ఊరికే ఉండదు. అయితే ఇప్పుడు పేరు చిరస్థాయి ఉంటుంది. కానీ మాట ఇస్తే మాట తప్పని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. అలానే జగన్మోహన్ రావు కానీ, అరుణ్ కుమార్ గారు కానీ చాలా మంది మాట ఇస్తే దానికి కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు ఆడపడి 2 సార్లు మాట ఇచ్చారు, 2 కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే మన నాయకత్వంలో పనిచేస్తున్నారని మాకు చాలా గౌరవం ఉంది. ఇలా ఎన్నో 2 రోజులందరూ పార్టీ కట్టుబడ్డాడు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి 2024 అసెంబ్లీ ఎలక్షన్లో మంచి మెజార్టీని మన మండలం నుంచి మన నందిగామ నియోజకవర్గంలో మళ్ళీ ముడితో జగన్మోహన్ రావుని మంచి మెజార్టీతో గెలిపించాలని అందరూ సాయశక్తుల ప్రయాణించాడ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.